తోటకూర చెక్కలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, అన్నీ మన ఇంట్లో ఉండేవే. ఇదేంటి? తోటకూర, బియ్యం పిండి, నానబెట్టుకున్న శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పసుపు, జీలకర్ర, ఇంకా బటర్. ఓకే, ఇదైతే సింపుల్. అసలు పిండి వంటలు చేయడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేయచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, బియ్యం పిండి తీసుకున్నాం 1.5 కప్పు. ఒక 2 కట్టల తోటకూర తీసుకొని మంచి కట్ చేసుకున్నానండి సన్నగా. తోటకూర మనకి 2 రకాలుగా దొరుకుతుంది, ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర. ఇప్పుడు మనం తీసుకుంది తెల్ల తోటకూర. ఎర్ర తోటకూర కొంచెం పుల్లగా ఉంటుంది, అది పిండి వంటలకి పనికిరాదు. పులుసు పెట్టుకోవాలన్నా, కూర చేసుకోవాలన్నా ఎర్ర తోటకూర పనికొస్తుంది, బాగుంటుంది. తెల్ల తోటకూర ఇలా పిండి వంటలకి, పకోడీలకి తెల్ల తోటకూర బాగుంటుంది. సో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, బియ్య పిండిలో అల్లం ముక్కలు వేసాను, అలాగే జీలకర్ర, నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు, చెక్కల్లో ఎప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు, అలాగే మంచిగా రోస్ట్ చేసుకొని దంచుకున్న పల్లీలు బాగుంటాయి. సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. కేరళలో అంటే పండగకి, ఇప్పుడు ఓణంకి చేసుకునే స్పెషల్ పిండి వంటకాలు ఏంటి? మా సైడ్ పిండి వంటకాలు పండగకు చేయాలి కాదు, భోజనం ఒక పెద్ద ఆకులో అన్ని వెరైటీస్ ఆఫ్ భోజనాలు ఉంటాయి, స్వీట్, హాట్ అన్ని. మేము అలా పిండి వంటకాలు పండగలకి అలా చేసుకోవడం. మీ ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఇన్ని పెడతారంటే ఎలా తింటారు? అంటే మా దాంట్లో ఒక ఇది ఉందన్నమాట, ఈ ఓణం అలాంటి పండగ వచ్చినప్పుడు కొన్ని కాంపిటీషన్ జరుగుతాయి, అంటే ఇన్ని రకాలుగా ఫుడ్ అని చెప్పేసి. పెళ్ళికి నన్ను పిలవా? సరే, ట్రై చేస్తా. నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నా, చేసుకుంటే పిలుస్తా. సరే, ఇప్పుడు ఇందులో మనం బటర్ వేస్తున్నాం. ఇప్పుడు జంతికలు చేసిన, చెక్కలు చేసిన అందులో మనం బటర్ వేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి కదా, గుల్లగా వస్తాయి అంట. కావాల్సినంత ఉప్పు వేసుకొని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి. వెన్నంతా పిండిలో బాగా కలిసిపోవాలి. సో ఆల్రెడీ బటర్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను తక్కువ సాల్టే వేసాను. అందులోనూ ఆకుకూర చెక్కలు చేసేటప్పుడు మనం తక్కువ సాల్టే వేసుకోవాలి. ఓకే, ఇది మనం తోటకూరలో వేసేస్తున్నా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పాలకూర వేసి కూడా చెక్కలు చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పాలకూరతో కూడా బాగుంటుంది. కొంచెం కొంచెం నీళ్లు వేసి పిండి తడుపుకోవాలి. కొంచెం డ్రైగానే ఉండాలి, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా షూటింగ్కి గ్యాప్ బాగా వచ్చిందనుకో, కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తావు? షూటింగ్ గ్యాప్ లో మోస్ట్లీ నేను ఇంటికి వెళ్ళడం కన్నా ట్రిప్స్ వెళ్తూ ఉంటా. అలాగే అయితే మనం కలిసి ఒక ట్రిప్ వెళ్దాం. ఎస్, నాకు ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా లైఫ్ లో నాకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రావెలే అని నేను గట్టిగా అనుకుంటున్నాను. అంటే మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేయగలిగేది ట్రావెలింగ్ లో మాత్రమే. అంటే మనకి డైలీ రొటీన్ ఒకటి ఉంటుంది, ఏదో ప్రాబ్లమ్స్ కానీ, ఏదో డిప్రెషన్ కానీ, ఇలాంటిదన్నీ అందరి లైఫ్ లో ఉంటుంది. ఇలా ట్రావెల్ అనేది ఒక బ్రేక్ వస్తుంది అనమాట, మన థింకింగ్ ఒక బ్రేక్, ఒక మంచి ఒక ప్లేస్ ని చూసి వస్తే ఒక రిలీఫ్ అనేది అనిపిస్తుంది. అండ్ నా లక్ కొద్ది మా ఆయన కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అబ్బా, అలాంటి మొగుడు దొరికితే ఇంకేమైనా అదృష్టమా? ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అందుకే చెప్తున్నారు మీరు మీ లైఫ్ బాగుంది అని. చాలా అందరి లైఫ్ అలా ఉండాలి కదా. ఇప్పుడు చాలా మంది లైఫ్ ఎలా ఉందంటే, ట్రిప్ వెళ్తాను అంటే అమ్మో ట్రిప్ వెళ్తావా, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అదే చేస్తారు, ఇదే చేస్తారు. అలా ఉన్న వాళ్ళు మొగుళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. ఇప్పుడు మెండి కూడా చాలా థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. అంటే మా హస్బెండ్ అనే కాదు, మా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ చూస్తున్నాను కదా, అండ్ మా డాడీ వాళ్ళ టైంకి ఇప్పటికీ నేను చూస్తున్నాను, మా మామయ్య వాళ్ళని, మా బ్రదర్ వాళ్ళని. సో మెన్ చాలా చేంజ్ అయ్యారు అని నాకు అనిపిస్తుంది. సో ఇదేంటంటే కొంచెం బాగుండదు అన్నట్టు కాదు, అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద. ఓకే, ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే చేసుకుందులే, ఆ విషయంలో మటుకి ఎవరు ఫోర్స్ చేయకూడదు అని నేను అనుకుంటాను. సో ఇందులో నీళ్లు వేసి తడిపాను, కానీ మరి ఒకేసారి ఎక్కువ నీళ్లు వేస్తే చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఓకే, సో కొంచెం కొంచెం పిండిని సపరేట్గా తడుపుకుంటున్నాను అన్నమాట. కానీ తెలుగు వాళ్ళు నిజంగా పిండి వంటలు చాలా బాగా చేస్తారబ్బా. ఏ పండగ అయినా సరే అది ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. ముఖ్యంగా సంక్రాంతికి పిండి వంటలు చాలా చేస్తామన్నమాట. ఓకే, చిన్న చిన్న ఉండలు తీసుకొని చిన్న చిన్న చెక్కలు చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ అరటాకి కొంచెం ఇట్లా వాటర్ అప్లై చేసేసి
సో ఓణంకి ఎన్ని రోజులు ముందు వెళ్తావు, ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? అంటే ఓణం మోస్ట్లీ ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఓణం ఎవరు సెలబ్రేట్ చేయరు కదా, మనకి ఇప్పుడు మన ఇక్కడ పండగకి కనీసం లీవ్ ఇస్తారేమో షూటింగ్ కి, కానీ ఆ పండగకి అసలు ఇవ్వరు. అయ్యో. సో మోస్ట్లీ నేను హైదరాబాద్ లోనే ఉంటున్నా. ఈ మధ్యన అంతా నా కేరళ సెలబ్రేషన్ అన్ని ఇక్కడే అవుతున్నాయి. కానీ వెళ్ళాలి అనిపిస్తుందేమో కదా? అంటే అలా ఏం లేదు, పని చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో ఇలా చేసిన తర్వాత చెక్కల్ని తీసి మనం ఆయిల్లో వేసేసుకోవడం. మీరు వంట ఏ ఏజ్ లో నేర్చుకున్నారు? అంటే నేను మా నాన్నమ్మతో అమ్మతో చిన్నప్పుడు చేసేదాన్ని. 6th క్లాస్ 7th క్లాస్లో నేర్చుకున్నాను అనమాట. అంటే ఇష్టం నాకు చిన్నప్పటి నుండి వంట చేయడం. సో ఆ ఇష్టం అలా. యాక్చువల్లీ మనం వండిన వంట అవతల వాళ్ళు వావ్ బాగుంది చాలా బాగుందంటే ఆ ఫీలే వేరు కదా. నాకు వండి పెట్టడం చాలా ఇష్టం. అయితే హైదరాబాద్ లో నేను చాలా మిస్ అవుతా, వండి పెడతారు నాకు అప్పుడప్పుడు. మా ఇంటికి వచ్చే మా అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తారు. మా అత్తమ్మ కూడా వండి పెట్టడం ఇష్టం. అండ్ మెయిన్ మా అత్తమ్మ నేను చాలా బాగుంటాం అనమాట. అమ్మ దగ్గర నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అమ్మ, అత్తమ్మ కూడా నన్ను అంతే బాగా చూసుకుంటుంది. ఇన్ఫాక్ట్ నేను చాలా ట్రిప్పులు వెళ్తానని చెప్పాను కదా, నేను యశు నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, తనతో వెళ్తాను. అండ్ మా హస్బెండ్ ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వెళ్తే మా చెరిబెరి నా 2 పిల్లల్ని అత్తమ్మనే చూసుకుంటుంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తారు, నా అంత ఏజ్ వచ్చాక వెళ్తారా? మామయ్య నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేవాడు కాదు, మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను. ఏదున్నా నేను మా అత్తమే మాట్లాడుకుంటాం. మా హస్బెండ్కి అసలు ఏం చెప్పం. అసలు ఆయన వచ్చేసరికి ఇంకా అన్ని ఇంట్లోనే దొరకడం కూడా ఒక అదృష్టం. యాక్చువల్లీ మంచి అత్తయ్య దొరికింది అనుకో, ఆటోమేటిక్ గా హస్బెండ్ కూడా మంచిగా ఉంటాడని నా ఫీలింగ్. అవును, అది నిజమే. ఎందుకంటే ఆ పెంపకంలో పెరిగాడు కాబట్టి బాగుంటాడు అని నా ఫీలింగ్. ఇది నానబెట్టి ఉండాలి కదా? పప్పు కొంచెం నానబెట్టి ఒక 1 hour ముందు నానబెట్టేస్తే సరిపోతుంది. సో ఇలా తోటకూర చెక్కలు బాగా వేగాయి. ముందు వేసినప్పుడు మనకి బుడగలు ఎక్కువగా వస్తాయండి. ఆ బబుల్స్ అన్ని వెళ్ళిపోయి ఇలా ఫ్లాట్ గా అయిందంటే చెక్కలు ఇంకా మనకి వేగినట్టే అన్నమాట. ఇవి మనకి ఇంతకన్నా కలర్ ఎక్కువ రావండి, ఇలాగే ఉంటాయి. కొంచెం వైట్ కలర్ లోనే తోటకూర కనిపిస్తూ బాగుంటాయి, క్రిస్పీగా. తోటకూర చెక్కలు తయారీ విధానం. ముందుగా బియ్య పిండిలో అల్లం ముక్కలు, జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బటర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని తరిగి పెట్టుకున్న తోటకూరలో వేసి ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి తడుపుకొని అరటాకు సహాయంతో చెక్కలు ఒత్తుకొని వేడి నూనెలో వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తోటకూర చెక్కలు రెడీ.